కాదు బాస్, అక్కడ పోయే దారిలో రోడ్డు ఎవరో తవ్వేశారు, అందువల్ల ఇలా జరిగింది. అవును, పల్టీ కొట్టడం వల్ల వస్తువులను అక్కడే వదిలేసి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి మందు వేయించుకొని వస్తాం హాస్పిటల్కి. హరి మరి మీ ఇద్దరు బైకులు కూడా స్కిడ్ అయ్యాయి ఏంటి బాబు? అదే మా జీపు పడిన చోటే. సరిగ్గా చెప్పావు. మేము అది చెప్పిండు లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఉండేవారు కదా, అందుకే చెప్పలేదు. చెప్పు టప్పు, మీరిద్దరూ వెళ్ళండి. ఓకే బాస్. బాస్ బాస్, మా కార్ బ్రేకులు ఫెయిలియర్ అయిపోయినాయి బాస్. బాస్, మా జీప్ టైర్ పేలిపోయి జీప్ అలాగే అప్సెట్ అయిపోయింది బాస్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సూపర్ మార్కెట్ కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఊతి చేతులతో అక్కడికి వస్తున్నారు? ఒకరికి మోటార్ సైకిల్ రిపేర్ అవుతుంది, ఒకరికేమో జీప్. ఇంతగా ట్రైనింగ్ తీసుకుని మీరు దేనికి ఉపయోగపడలేదు. అతనికి ఎలా తెలుస్తుంది ఓ చిన్న అబ్బాయితో మన ట్రైనింగ్ అంతా అనవసరం అయిపోతుందని? అరే వదలండి బాస్, ఆ ఒక్క మార్కెట్ లో దొంగతనం చేయలేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందా? ఇది నా మానానికి సంబంధించిన సమస్య. బాస్, అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, శివ. వాడు చిన్న పిల్లోడు కాదు బాస్, భలే జగడాలో తెలిసినోడు. మా మోటార్ సైకిల్ ఏమీ జారి పడలేదు బాస్, జీపుకి ఏది సమస్య రాలేదు బాస్. ఆ సూపర్ మార్కెట్ శివ యొక్క తాతయ్యదంట. ఎప్పుడు మేము ఆ మార్కెట్కి వెళ్ళినా శివ మమ్మల్ని కొట్టి తరుముతున్నాడు బాస్. ఏంటి? ఈ విషయం నాకెందుకు మీరు ముందే చెప్పలేదు? ఒక చిన్న పిల్లాడికి భయపడి నేను ఇలా ఉండలేను. ఊర్లో ఉన్న అందరికి ఈ డేంజర్ రోమియో ఒక చిన్న పిల్లాడిని చూసి భయపడి వెళ్ళిపోయాడంటే ప్రజలు నా మీద పెట్టుకున్న భయాన్నంతా మట్టి కలిసిపోతుంది. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ముందు మనల్ని భయపెట్టే ఆ అబ్బాయిని తరిమి కొట్టేయాలి. తర్వాత సూపర్ మార్కెట్ ని మొత్తం అంతా నేలమట్టం చేసి మనం ఎవరో ప్రజలకి చూపించాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడుంటాడో మనం తెలుసుకోవాలి. నేను చూడటానికి ఎంత అందంగా ఉన్నా లోపల డేంజర్ ఇంకా అలానే ఉంది. శివ, నువ్వు ఆ రోమియోని కొట్టినందుకు తను నిర్ణయించుకొని ఉంటాడు ఇంకెప్పుడు జీవితంలో దొంగతనం చేయకూడదు అని. డేంజర్, రోమియో డేంజరే నా పేరు. నేను చూడటానికి చాలా అందంగా ఉంటాను, కానీ లోపల డేంజర్ ఇంకా అలాగే ఉంటుంది. ఓ, ఈ చిన్న పిల్లాన్ని చూసి భయపడే మీరు ఎవ్వరు సూపర్ మార్కెట్కి వెళ్ళడం చెప్తున్నారు కదా? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఈ వల మెటల్తో తయారు చేసింది. మీరు ఇందులో నుంచి తప్పించుకోవాలన్నా సరే, మీరు ఇందులో నుంచి తప్పించుకోలేరు. జాగ్రత్త. ఈలోగా నేను ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసుకొస్తాను. సీ యూ సూన్. హ్యాపీ హ్యాంగింగ్. మనం అనవసరంగా వచ్చి ఇందులో ఇరుక్కుపోయా. ఇక ఇందులోంచి మనం బయటపడలేమనుకుంటాను. నేను ఒక ఐడియా చేస్తాను. డేంజర్,
రోమియో డేంజర్. ఇక ఇక్కడ నీ సూపర్ మార్కెట్ ఉండబోయేది లేదు, ఇంకా ఇక్కడ ఏ వస్తువు ఉండబోయేది లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది రోమియో డేంజర్ అందమైన వాడు మాత్రమే కాదు, డేంజర్ అయిన మనిషి కూడా అని. వద్దు, ఇలా చెయ్యకండి ప్లీజ్. నా మార్కెట్ని ఏం చెయ్యకండి. ఫోన్ శివ, ఎక్కడున్నావు? త్వరగా రా. నా మార్కెట్ ని వీళ్ళు దోచుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో నేను వస్తున్నాను తాతయ్య. వద్దు వద్దు. మిస్టర్ భట్టాచార్య, ఇప్పుడు ఈ బుల్డోసర్ తో నీ మొత్తం మార్కెట్ ని కూల్ చేయబోతున్నాను. ఎక్కడ మిమ్మల్ని కాపాడే అబ్బాయి? వద్దు వద్దు ప్లీజ్, ఏం చెయ్యొద్దు. వద్దు, నా మాట వినండి. మీకేం కావాలో తీసుకువెళ్ళండి, కానీ నా సూపర్ మార్కెట్ వదిలేయండి ప్లీజ్. దయచేసి ఏం చెయ్యొద్దు. ఇంకా ఎక్కువ చేతులతో దండం పెట్టు. నువ్వు నన్ను ఎంత బతిమాలకున్నా నీ సూపర్ మార్కెట్ ని కూల్ చేస్తాను. వద్దు వద్దు, నన్ను క్షమించండి. అంకల్, ఫైనల్ గా ఒక వార్నింగ్ ఇస్తాను, మర్యాదగా వెళ్ళిపోండి. వచ్చేసావా శివ? ఏ పిల్లడా, నువ్వెలా తప్పించుకుని వచ్చావు? పిల్లడని మాత్రం చెప్పదు అంకల్. శివ, నా పేరు శివ. బాస్ బాస్, ఇక్కడి నుంచి పారిపోదాం బాస్. వీటితో మనం జగడం చేయలేం బాస్. రండి బాస్, మన వల్ల కాదు బాస్. నోరు మోయ్, వెళ్ళి దెబ్బలాడండి. ఇలాంటి చిన్న పిల్లాడిని చూసి మనం భయపడకూడదు. వెళ్ళండి. ఓకే బాస్. హలో అంకుల్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తారా ప్లీజ్? ఇంకేం ప్లాను? ఏ ప్లాన్ వేసినా నువ్వు అడ్డొచ్చేస్తున్నావు కదా. ఈ చిన్న పిల్లడ ఇండి మా మనుషులందరినీ కొట్టేసావే. ఈ ఊర్లో నాకున్న భయం అన్నిటినీ నువ్వు అంతం చేసేసావు. నేను ఈ ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళిపోతాను. సరే, అయితే ఏ ఊరికి వెళ్తారో చెప్పండి అంకుల్. వేగాస్ నగరా, అక్కడే చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారని చెప్పి విన్నాను పిల్లడా. అది నా ఊరు, అక్కడ కూడా నేనే ఉంటాను. నేను ఏ ఊరికి వెళ్ళను. నేను ఇలాగే గుండు కొట్టుకుని వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోతాను. హలో పోలీస్ సార్, దయచేసి వీనస్ మార్కెట్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసి కాస్త తీసుకువెళ్ళిపోండి. ఇలా చూడండి అంకుల్, ఇక మీరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. లేదు లేదు లేదు, నేను ఇక ఎవరికి సమస్య పెట్టను, నన్ను నమ్ము పిల్లడా. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, కానీ నీ లోపల కూడా చాలా డేంజర్ ఉంది పిల్లాడా.